సో మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుద్ది. మంచిగా స్టమక్ తగ్గే ఎక్సర్సైజ్ అన్ని నేను చెప్తా. ముందైతే వీడియో సేవ్ చేసుకోండి, తప్పకుండా యూజ్ అవుద్ది. మా అమ్మ అయితే ఎప్పుడు అయితే బ్యాక్ పెయిన్ వస్తుందో అంటుంది. సో మా అమ్మకి అయితే బ్యాక్ పెయిన్ రిలీఫ్ అవ్వడానికి చిన్న స్ట్రెచ్చింగ్ అయితే చెప్పా, మీకు కూడా యూజ్ అవుద్ది, ట్రై చేయండి. ఈ చూపించిన విధంగా ఫుల్ బాడీ బ్యాక్ కి ఫ్రంట్ కి ఇలా స్ట్రెచ్చింగ్ అయితే చేయండి. ఫుల్ గా మజిల్ అయితే మంచి ఫ్రీ అవుతుంది. అప్పుడు కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది మనకి. ఎవరికైనా ముందు వార్మప్ అయితే వేయించాలా. సో హ్యాండ్ రొటేషన్ తో అయితే మా అమ్మకు వార్మప్ చేయిస్తున్నా స్టార్టింగ్ ఫస్ట్ సెట్. తర్వాత అయితే మన నెక్స్ట్ వార్మప్ వేరియేషన్ అయితే ఫుల్ షోల్డర్ రొటేషన్ అనమాట. ఇలాగ నేను చెప్పిన విధానంగా పెట్టుకుని హ్యాండ్స్ ఫ్రంట్ కి బ్యాక్ కి 2 వేరియేషన్స్ చేయాలి, సరేనా. మన స్టమక్ కోసం అయితే ఫస్ట్ వేరియేషన్ అయితే హై నీస్ అంటారు దీన్ని. ఇదైతే మన ఫుల్ గా లోవర్ స్టమక్ అయితే పడుతుంది. మన సెకండ్ వేరియేషన్ కూడా సేమ్ ఫస్ట్ లాంటిది, హై నీస్ ఇది కూడా. లేకపోతే మన సైడ్ ప్యాట్ అయితే బర్న్ అవ్వడానికి ఇది సేమ్ మేము చెప్పిన విధానంగా స్లోగా కంట్రోల్ గా చేయండి. మన థర్డ్ వేరియేషన్ అయితే బాడీ రొటేటింగ్, సేమ్ మా అమ్మగారు చేస్తున్నారు కదా అలాగే చేయాలి. మన ఫోర్త్ వేరియేషన్ అయితే స్టాండింగ్ టో టచెస్. ఇవి కూడా సేమ్ 3 sets 15 reps అయితే చేయండి, స్లోగా కంట్రోల్ గా చేయండి. అందరికీ ఒకటే చెప్తున్నా, ఏది మనకి ఫాస్ట్ రిజల్ట్స్ అయితే రావు, రోజు ఇలా చేస్తూ ఉండండి. ఇంకోటి, ప్రతి సెట్ కి 30 seconds గ్యాప్ ఇస్తూ చేయండి, గాబరాకుండా. ఎందుకంటే పెద్దవాళ్ళు చేస్తారు కాబట్టి గ్యాప్ ఇస్తూ చేయండి, ఓకేనా. బాయ్.